వినాయక చవితికి డెకరేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారా? ఇంట్లో ఉన్న వేస్ట్ చెక్కలు ఇంకా పీవీసీ పైప్స్ తోటి ఎలా చేసుకోవాలో ఇక్కడ ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ చెక్కలతోటి నేను ఇలా స్క్వేర్ షేప్లో ఒక గ్రిడ్ లాగా చేసుకున్నాను. తర్వాత ఇంట్లో ఉన్న ఒక చిన్న వేస్ట్ క్లాత్ తోటి ఆ చెక్కలకి బ్యాక్ డ్రాప్ లాగా మొత్తము కుట్టేశాను, అటు ఇటు కదలకుండా. తర్వాత ఈ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ అన్నీ ముందర హ్యాంగింగ్గా పెట్టడానికి సపోర్ట్ కోసము థ్రెడ్ అంతా కట్టేశాను. చూసారు కదా బ్యాక్ డ్రాప్ ఎలా సెట్ అయ్యిందో. దీనికి మనకు కావాలనుకుంటే డిఫరెంట్ కలర్స్ తోటి ఏదైనా క్లాత్ అవైలబిలిటీ బట్టి మీరు మార్చుకుంటూ ఉండొచ్చు. నేను కొంచెం పీచ్ కలర్లో కావాలి అని చెప్పి తీసుకున్నాను, లైట్స్ అన్నీ ఇట్లా హైలైట్ అవ్వనీకి. మీకు లైట్ కలర్ వద్దు అనుకుంటే డార్క్ కలర్ తీసుకోవచ్చు. డార్క్ కలర్తో పాటు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ గ్రిడ్స్లలో మనం కావాలనుకుంటే అన్ని ఫ్లవర్స్ పెట్టచ్చు. బట్ ఏంటి అని అంటే నాకు ఫ్లవర్ అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల మధ్యలో నేను లోటస్ స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ అన్నీ నేను బేగం బజార్ అజీజ్ ప్లాజాలో తీసుకున్నా. అక్కడ ఏంటంటే బల్క్లో తీసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తూ ఉంటాయి. అరౌండ్ ఈచ్ పేర్ వచ్చి 150 అన్నారు సింగిల్గా తీసుకుంటే. సో బల్క్లో తీసుకుంటున్నాను కాబట్టి నాకు 100కి ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్న లోటస్ అయితే బల్క్ తీసుకున్నామండి, ఒక 20 దాకా. సో దాంట్లో 10 పీసెస్ ఒక 400 అలా పడ్డది. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటున్నాయి. కింద 2 లోటస్ వచ్చి 3 లోటస్లు వచ్చి డిఫరెంట్ లోటస్కి వేరే ప్రైజెస్ కూడా ఉంటున్నాయి. సో ఫైనల్లీ బ్యాక్ డ్రాప్ ఇలా ఉంది మనకి అవుట్పుట్ అన్నది. ఈజీ మేకింగ్ ప్రాసెస్ అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఏదైనా పూజలు కానీ వ్రతాలకు కానీ సింపుల్గా ఇలాంటి బ్యాక్ డ్రాప్ పెట్టుకుంటే సూపర్. ఇప్పుడు పీవీసీ పైప్స్ తోటి మండపం ఎలా చేసుకోవాలన్నది చూస్తాము. నాకు కావాల్సిన లెంత్లో నేను పీవీసీ పైప్స్ అన్నీ ఇట్లా కట్ చేయించుకుంటున్నాను. పీవీసీ పైప్స్తో మండపానికి కావాల్సినవి మీకు ఇక్కడ షార్ట్గా చూపిస్తా. వై జంక్షన్స్ ఒక 4, కప్లింగ్స్ ఒక 6 అలా ఉంటే బెటర్. ఇంకా టీ షేప్ స్టాండ్స్ అవి. నేను పీవీసీ పైప్స్ అన్నీ ఒక 1 ఫీట్ వరకు కట్ చేయించుకున్నా. ఎందుకనంటే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఏదన్నా ఇట్లా ఫెస్టివల్స్కి పనికి వస్తుంది. ఎవ్రీ టైం ఇంత పెద్దగా మనం చేసుకోలేం కాబట్టి కావాలి అని అనుకుంటే కప్లింగ్స్ పెట్టి మనం ఇట్లా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు మీరు కింద స్టాండ్ అలా పెట్టేసుకొని ఒక్కొక్కటి జాయిన్ చేసేసుకొని చిన్న మండపం లాగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మనం టీ షేప్ ఇంకా ఎల్ బెండ్స్ తోటి మనం ఎలా జాయిన్ చేస్తున్నాము అన్నది. ఇది ఏంటి అని అంటే వై షేప్ ఎక్స్టెన్షన్స్ అన్నవి మనకి ఒక హట్ ఫీల్డ్ అన్నది ఇస్తుంది. టీ షేప్ అన్నది సపోర్ట్ కోసం అటు సైడ్ పెడతాము. కప్లింగ్ అన్నది రెండింటిని కలిపేసి పెట్టేనికి యూజ్ అవుతుంది. కింద చూపిస్తున్న స్టాండ్ మ్యాక్సిమం అందరికీ దొరకపోవచ్చు. సో దానికి ఆల్టర్నేట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక పీవీసీ పైప్కి 2 ఎల్ బెండ్స్ అండ్ 1 టీ బెండ్ మొత్తం 3 తీసుకొని ఒక పైప్ని 2 డివిజన్స్గా కట్ చేసేసి టీ పైప్ తోటి దాన్ని ఇలా జాయిన్ చేయాలి. జాయిన్ చేసి 2 సైడ్స్ కార్నర్కి ఎల్ బెండ్ పెట్టేశాక టీ షేప్ బెండ్ ఏదైతే పైకి ఉంటుందో దాంట్లో స్టాండ్ని ఇలా మెల్లగా ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఫైనల్లీ దిస్ ఈజ్ ద అవుట్పుట్. పీవీసీ తోటి మనము మండపం ఎలా చేసుకోవాలి అన్నదానికి ఇప్పుడు ఈ మండపాన్ని మొత్తాన్ని డెకరేట్ చేద్దాము. పీవీసీ పైప్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండవు కాబట్టి వాటిని టైట్గా సెక్యూర్ చేసుకునేకి ఒక థ్రెడ్ తోటి ఈ కార్నర్ ఆ కార్నర్ టైట్గా టై చేసేద్దాము. నేను మండపానికి పైన క్లాత్ ఏం వేయకుండా నాకెడ్ లాగా అంటే లైట్స్ అండ్ పువ్వులు ఆకులు ఇలా తోరణాల్లాగా వాటి పెట్టి డెకరేట్ చేద్దాము అని అనుకుంటున్నా. కావాలి అని అనుకుంటే మీరు ఏదన్నా క్లాత్ ఉంటే క్లాత్ లాగా కూడా పెట్టి చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ తోరణం లాగా కడదామని ఈ హ్యాంగర్ తీసుకున్నాను. ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. దీనికి ఎలా అంటే పైన వైట్ కలర్ పూసలతో వచ్చి కింద గోల్డెన్ థ్రెడ్స్ తోటి ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇవి 2 ఫీట్ హ్యాంగింగ్స్ అండి. ఇది పేర్ నాకు 250 అలా పడ్డది. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది అన్నమాట. ఇంకా మనము అడిగి బార్గెన్ చేసి తీసుకోవడంలో ఉంటుంది ఏదైనా.
ఫైనల్లీ మండపం ఫ్రంట్ వ్యూ డెకరేషన్ ఇలా సింపుల్గా చేసేసుకున్నా. కింద గ్రీన్ కలర్ గ్రాస్ మ్యాట్స్ తోటి కవర్ చేసేసాను ఫుల్గా. పైన కొంచెం ఎంటీగా అనిపించి నా దగ్గర ఉన్న ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసేసాను. ఫ్రంట్ సైడ్ పైప్ మొత్తము వైట్గా ఉంది అని చెప్పి ఒక చిన్న లేస్ బార్డర్ ఉంటుంది కదా, దాంతో ఇలా రోల్ చేసేసి దానికంటూ ఒక లుక్ ఇవ్వడానికి ట్రై చేసాము. ఎనీహౌ దట్ ఈజ్ లుక్స్ గుడ్. మీకు కావాలి అనుకుంటే మీరు కూడా చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే వైట్గా కూడా ఉంచేయచ్చు. ఫైనల్లీ దిస్ ఈజ్ ద అవుట్పుట్. కింద గ్రాస్ మ్యాట్ తోటి, వెనక బ్యాక్ డ్రాప్ విత్ ఫ్లవర్ హ్యాంగింగ్స్, ఫ్రంట్ వ్యూలో మండపం. I feel this is cool. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.